నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి. నిన్న విశాఖపట్నంలో నవోటెల్ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని చెప్పి ప్రతిపాదన పెట్టడాన్ని ఆదివాసీ గిరిజన సంఘంగా ఖండిస్తున్నాం. శాసనసభ స్పీకర్ ప్రకటించింది ఆయన వ్యక్తిగత విధానమా, రాష్ట్ర ప్రభుత్వ విధానమా ఆదివాసీ సమాజానికి చెప్పాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 2020లో అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం కూడా మార్క్షేట్ తవ్వకాల కోసం 1/70 చట్టం సవరించింది. మరి ఇప్పుడు విజన్ 2047 పేరుతో మళ్ళా ఏజెన్సీ ప్రాంతంలో అపారమైన సహజ వనరులు దోచుకోవడానికే ఈ చట్టం సవరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గిరిజనులకు అభివృద్ధి చేస్తారని, గిరిజన చట్టాలని కాపాడతారని చెప్పి మేము చాలా ఆశ పెట్టుకున్నాం. దానికి భిన్నంగా ఈరోజు దావోస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించి అక్కడ ఈ షెడ్యూల్ ఏరియాలో ఉన్న 1/70 చట్టాన్ని సవరించి ఈ ప్రాంతంలో ఉన్న పెట్టుబడిదారులకి ఈ యొక్క సహజ వనరులు అప్పచెప్పడానికి, టూరిజం పేరుతో మొత్తం గిరిజన ప్రాంత భూముల్ని, అడవుల్ని, సహజ వనరుల్ని దోచుకోవడానికి ఒప్పందాలు చేసినట్టు కనిపిస్తున్నది. అందుకే గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో అన్ని ఆదివాసీ సంఘాలను ఐక్యం చేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. 1/70 జోలికి వస్తే కబడ్దాలని చెప్పి మేము పోరాటానికి సిద్ధం అవుతున్నాం. అందుకే రాబోయే కాలంలో ఈ 1/70 చట్టం రక్షణ కోసం మనందరూ కూడా పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని కాపాడడానికి ముందుకు రావాలి. ఈ అయ్యన్న పాత్రుడు 170 మీద ప్రకటించింది వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.